రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయో లేక వాళ్లే కావాలని చేసుకుంటున్నారో విచారణ జరిపిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరని, కానీ అలాంటి ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రతీకార చర్యలు ఉండబోవని సీఎం చంద్రబాబు చెప్పాక టీడీపీ నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారని ఆమె తెలిపారు. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయంట. ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. ఈ 5 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. వాళ్ళు ఇచ్చే 8,000 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఏమైపోయిందండి ఈ డబ్బంతా? ప్రతి నెల 8,000 రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీకనో దేనికనో ఖర్చులకనో దేనికనో వెళ్తే దానికి కూడా 8,000 రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు. ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులకి. ఈ 5 సంవత్సరాలు దుస్థితి అది పోలీసుల దుస్థితి. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇది పొలిటికల్. ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే. మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి. అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా? నేను ఇంకోటి కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుకూలంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డీ అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారట. ఇక్కడ 1,200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డీ అడిక్షన్ సెంటర్లో అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం? అంటే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసామంటే గంజాయికి రాజధాని చేశాం, డ్రగ్స్కి రాజధాని చేశాం. విశాఖలో మాజీ సీఎం జగన్ నిర్మింపజేసిన